అందరికీ నమస్కారం. జ్యోతిష్య శాస్త్రరీత్యా గోచారం ప్రకారం పంచగ్రహ కూటమి జరుగుతున్న సందర్భంగా ఈ ఏప్రిల్ మాసం 8వ తేదీ మంగళవారం రోజు నుండి ఒక వారం రోజుల కాలం పాటు కుంభరాశి వారి యొక్క శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి, లైక్ చేసి షేర్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. గోచారం ప్రకారం ఈ వారం ముఖ్యంగా చంద్రుడు కర్కాటక రాశి, సింహరాశి, కన్యా రాశుల్లో సంచారం చేస్తాడు. ఇక రవి, బుధుడు, శుక్రుడు, శని మరియు రాహువు పంచగ్రహ కూటమిగా మీనరాశిలో సంచారం చేస్తారు. అలాగే కేతువు కన్యా రాశిలోను, కుజుడు కర్కాటక రాశిలోను, గురువు వృషభ రాశిలోను సంచారం చేస్తారు. అయితే ఈ గ్రహ సంచారాలను అనుసరించి మీ రాశివారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం పంచగ్రహ కూటమి జరుగుతున్న సందర్భంగా ఈ వారం కుంభరాశి వారికి కుజ శుక్రులు యోగిస్తున్నారు. అందుకే ఇక్కడి నుండి సుమారుగా 2 మాసాల వరకు కుజుడు మీకు చక్కటి బలాన్ని ఇస్తాడు. అన్నింటా శుభం కలుగుతుంది. 6వ ఇంట కుజ సంచారం ఉండడం వలన ఈ సమయంలో కోర్టు కేసులకు సంబంధించిన వ్యవహారాలు సానుకూలంగా సాగుతాయి. పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సిన అవసరాలు తగ్గుతాయి. ఆర్థికపరమైన అంశాలు అనుకూలపడతాయి. సంపాదన మెరుగుపడుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. రుణాల తాలూకు ఒత్తిళ్లు కూడా తగ్గే అవకాశం ఉంది. ఈ కారణం చేత ఈ వారం కుంభరాశి వారికి శారీరక బాధలు తగ్గి మానసిక ప్రశాంతత చేకూరుతుంది. మెంటల్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది. కోపావేశాలు తగ్గుతాయి. అవగాహన నైపుణ్యాన్ని కలిగి ఉంటారు. తక్కువ మాట్లాడుతారు. ఎవరితో ఎక్కడ మాట్లాడాలి అన్నదానిపై ఒక మంచి క్లారిటీ కూడా ఉంటుంది. ప్రయాణాలు సానుకూలపడతాయి. వృత్తి, ఉద్యోగ మరియు వ్యాపారాల పరంగా ఒత్తిడి తగ్గుతుంది. పట్టిందల్లా బంగారమే అవుతుంది. విద్యార్థులకు కూడా టైం బాగుంది. పరీక్షల్లో మంచి మార్కులతోటి పాస్ అవుతారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. మొత్తం మీద చెప్పాలంటే కుంభరాశి వారికి ఈ వారం పెద్దవైన ఇబ్బందులంటూ ఏమీ ఉండవు. కాబట్టి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయండి. ఈ వారం కుంభరాశి వారికి మంగళవారం, బుధవారం చక్కగా కలిసి వస్తాయి. ప్రతిరోజు శ్రీ వెంకటేశ్వర కరావలంబ స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఇప్పుడు కుంభరాశి వారి నక్షత్ర బలాలకు సంబంధించి ఈ మంగళవారం రోజు యొక్క తారాబలం తెలుసుకుందాం. ధనిష్ట నక్షత్రం వారికి సాధక తార. కాబట్టి వీరు కష్టపడి చేసే ప్రతి పనికి చక్కటి శుభ ఫలితం ఉంటుంది. శతభిష నక్షత్రం వారికి ప్రత్యక్ తార. వీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే పూర్వభద్ర నక్షత్రం వారికి క్షేమతార. వీరు మాత్రం ధైర్యంగా అన్ని పనులు చేసుకోవచ్చు. మొత్తం మీద కుంభరాశి వారికి ఈరోజు సమయం అంతా బాగోలేదు అని చెప్పవచ్చు. ఎవరైతే పుష్యమి నక్షత్ర గడియలు ఉన్నప్పుడు ఈశ్వరుడికి యథాశక్తిగా పూజలు చేస్తారో అటువంటి వారికి సంకల్పాలు నెరవేరుతాయి. శివాలయంకి వెళ్ళి కానీ లేదా ఇంట్లో ఉండి కానీ శివలింగానికి బెల్లపు నీటితో, సుగంధ తైలంతో, నువ్వుల నూనెతో అభిషేకం చేసి భక్తి శ్రద్ధలతో బిల్వదళాలను అలాగే తెల్లటి పుష్పాలను సమర్పించి భస్మార్చన చేస్తారో వారికి ఈశ్వరుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు. పూజ మొత్తం పూర్తయ్యాక మీ కోరికను మనసులో చెప్పుకొని భస్మాన్ని నుదుటిన ధరిస్తే తప్పకుండా మీ సంకల్పం నెరవేరుతుంది. అలాగే పంచగ్రహ కూటమి అలాగే షష్టగ్రహ కూటమి ప్రభావాల నుండి బయటపడడానికి, దేవతల యొక్క అనుగ్రహం పొందడానికి కూడా మనం ఈ పరిహారాన్ని పాటించవచ్చు. నమ్మకంతో ఆచరించండి. అంతా శుభమే కలుగుతుంది. పితృదోషాలు తొలగాలి అన్న, కోటి జన్మల పాపాలు పోవాలి అన్న, బ్రహ్మహత్య పాతకాలు దూరం కావాలి అన్న మనమంతా తప్పకుండా శ్రీరాముల వారిని ఆరాధన చేయాలి. ఎవరైతే ప్రతిరోజు శ్రీరాముల వారి ముందు నెయ్యి దీపం వెలిగించి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేసి భక్తి శ్రద్ధలతో స్వామివారికి మీ కోరికను చెప్పుకుంటే ఈశ్వరుడు తప్పకుండా నెరవేరుస్తాడు. ఇలా చేయడం వలన సంతానం కూడా కలుగుతుంది. వంశాభివృద్ధి అవుతుంది. ప్రతిరోజు విజయం ప్రాప్తిస్తుంది. ఇలాంటి సమాచారం ప్రతిరోజు మీకు వీడియో రూపంలో అందాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ బటన్ని యాక్టివ్ చేసుకోండి.